ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు రాళ్ళు? ఏం దొరుకుతున్నాయా రాళ్ళు? వాళ్ళు దొరుకుతున్నాయా? ఏం దొరకట్లేదా? ఏమైంది? ఎందుకు వేస్ట్గా రావడం మరి? అమ్మా రాళ్ళు దొరుకుతున్నాయా? రాళ్ళు దొరికినాయా? ఎందుకు మరి వేస్ట్గా పని చేసుకుని వస్తున్నారు మీరు? భోజనాలు కూడా తెచ్చుకున్నారు అండి. పాపం వీళ్ళు యూట్యూబ్లు నమ్మి వాళ్ళు చెప్పే మాటలు విని వీళ్ళు రావడం, పాపం అన్నం కట్టుకొని రావడం. ఏదో ఒక రాయి దొరికితే కష్టాలు తీరుతాయని వస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి గుడిమెట్లో అని చెప్పి వేస్ట్గా వీళ్ళు రావడం, పాపం పని మానుకొని. ఎన్నా దొరికినాయా బాబాయ్? దొరికినాయా? ఒకటే దొరకడం మనకి ఆశ తప్ప ఏం లేదు. ఆశ తప్ప ఏం లేదు. యూట్యూబ్లో చూసి వస్తున్నారు మీరు? అమ్మా దొరికినాయా మామ? ఇక డైమండ్ దొరుకుతున్నాయని ఫుగార్లు చేస్తున్నారు. మామ నువ్వు నిన్న దొరికిందని ఫుగారు పెడుతున్నారు. ఎవరు దొరికింది చూసారా మీరు? అంటే నిన్న దొరికిందని ఫుగార్లు పెట్టి మరి ఇప్పుడు మీరు వచ్చి ఎదుగుతున్నారు మాట. ఎర్రగొచ్చాయి చేతులు తవ్వి తవ్వి. అన్నా నీకేం దొరికినాయా? ఈ గొంతుల్లో దిగి గొంతులు తవ్వుతున్నారు. మట్టి పడి మీద పడిపోతే దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు గుడిమెట్లు వెళ్ళటం ఎందుకు? ఈ బాధపడటం ఏరుకుంటాం ఎందుకు? అసలు ఈ వీటిలో ఏమైనా రాళ్ళు దొరుకుతాయా? మీకు ఎవరు చెప్పారు అసలు దొరుకుతాయి? గొంతులు చూడండి ఎలా ఉన్నాయో. వాటి కింద దూరి తవ్వుతున్నారు. అసలు పడిపోతే ప్రభుత్వం ఎంత హైరాణ పడుతుంది, మీడియా పోలీసులు మొత్తం ఎంత కష్టపడాల్సి ఉంటుంది అక్కడ. దయచేసి వెళ్ళమాకండి ఇలాంటి వాటికి. దయచేసి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి మళ్ళీ మీకు మరోసారి చెప్తున్నాను, దయచేసి గుడిమెట్లే కానీ ఎక్కడికైనా కానీ మీ అమూల్యమైన కాళ్ళని టైంని వృధా చేసుకొని మీరు వెళ్ళి మీ డబ్బుల్ని వాటిని దేన్ని కూడా మీరు వదిలించుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు చాలాసార్లు చెప్పారు, అక్కడ అమ్ముకున్న వాళ్ళు సిగరెట్ల వాళ్ళు, టీలు ప్యాకెట్లు, పులిహార ఇలా అమ్ముకున్న వాళ్ళు ఏదో చెప్తారు దొరుకుతున్నాయి. దాన్ని నమ్మి మీరు వెళ్ళటం అక్కడ అసలు అది ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఈ తవ్వటం ఏంటి? ఇలాంటి చోట్ల అసలు ఏమైనా రాళ్ళు ఉంటాయా? దయచేసి చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా అసలు వెళ్ళొద్దు. చక్కగా ఈ వీడియో చూడండి, చూసి అర్థం చేసుకోండి. మీ పక్కన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్తాయంటే వాళ్ళని కూడా చెప్పండి వెళ్ళొద్దు అని చెప్పండి. పంపించండి, ఇది ట్రాన్స్ఫర్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది చెప్పి ఈ వీడియో పెట్టేది మీకోసమే. ఇట్లా వచ్చేది ఏమీ లేదు. అప్పులు తీరుతాయని చెప్పి మీరు అనుకుంటారు. 2 లక్షలు దొరికినాయి అన్నావు కదా? 1,80,000గా నిజమేనా? నిజమేనా ఏనా? నీకు దొరికినాయి అక్క? ఒకసారి ఇటు చూడు చూడక్క, దొరికినాయి అన్నావు కదా? ఎవరు చూడరమ్మా. 1,80,000 అమ్మావా? ఇక్కడే దొరికిందా? పాపం కోతులు కూడా డైమండ్స్ ఎదుగుతున్నాయి. వాళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. చూడు మనుషుల్లాగా ఏరుతున్నారు రాళ్ళు. ఏమ్మా దొరికినాయి మీకు కూడా? దొరికినాయా రాళ్ళు? డైమండ్ దొరికినాయి మీకు? ఏమ్మా ఓ పెద్దమ్మా దొరికినాయా? చూడు మాట్లాడండి. ఓ పారిపోతున్నారంటమ్మా. పెట్రోల్ బంక్ వాళ్ళు ఒకటి, వీళ్ళు బాగుపడతామే తప్ప. ఫస్ట్ నుంచి చెప్పు. పడవ వాళ్ళు ఒకటి, పెట్రోల్ బంక్ వాళ్ళు ఒకటి,
బేకరీ హోటల్ వాళ్ళు కానీ టిఫిన్లు కానీ ఇయే కాలక్షేపణ. ఇక్కడ టీ టిఫిన్లు అన్నీ వస్తున్నాయా? ఇక్కడ ఎవరన్నా తిరుగుతున్నారుగా. ఆ. ఎంత తీసుకుంటారు థమ్సప్? థమ్సప్ ఎంతో తెలియదు కానీ టీ అయితే 15 రూపాయలు అమ్ముతుంది. 10 రూపాయల? 15. అంత రేటా? ఏం చేస్తాడు పాపం ఆయన మోసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కూలి పడ. భోజనం తెలియదు నాకు. భోజనం కూడా తెలియదా? మరి టీ ఇక్కడే 10 రూపాయలు తీసుకుంటుంటే 5 రూపాయలు లేక ఆయన ఏం చేస్తాడు? చూడండి ఎంత లోతులు పెట్టారు. అంత లోతులా? ఈ బూడ్చిందే తవ్వింది కాదు, అది బూడిపోతుంది మళ్ళీ తీస్తుంటారు. ఇప్పుడు ఈ మట్టి కాదు వందని కాదండి, వాళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి తవ్వింది కాదు. తవ్వింది ఒక ముక్క కూడా లేదు. బాబాయ్ దొరికినాయా? ఎప్పటి నుంచి ఎదుగుతున్నారు? ఇవాళ వచ్చారా? అమ్మా మీకు దొరికినాయా? ఇవాళ వచ్చారా? ఎట్టా యూట్యూబ్లో చూసి వచ్చారా ఏంటి? కాదమ్మా మాట్లాడండి. అది కాదమ్మా, వచ్చారు కాబట్టి చేస్తున్నా యూట్యూబ్కి. అందుకని వేస్ట్గా మీరు పని మానుకొని రాకూడదు నేనన్నా. మరి ఉపయోగం కదా. బలవంతంగా రాలేదులేండి, ఎవరి పాటికి ఎవరు సంతోషంగా వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఎవరు బలవంతం పెట్టింది కాదుగా. అంతేనా? అంతే. అన్నయ్య దొరికినాయా? అన్నయ్య నాకొద్దు అని అంటేనా ఇలాగే ఆగమైపోతున్నారు పెట్టడమే. యూట్యూబ్లో నమ్మి జనాభాలు మోసపోయి వస్తున్నారు. ఆగమే మరి. ఏం దొరుకుతున్నాయి మరి? దొరికినాయా? అదే ఎవరు చెప్పారు దొరికిందని? ఎవరు చూసారమ్మా? ఏది అమ్మాయి? వచ్చిందని చెప్పారన్నమాట, దొరికిందని. అమ్మ దొరికిందా? పని మానుకొని వస్తున్నారు అన్నమాట. మిరపకోతకి వెళ్ళినా మీకు రోజుకి 300 వస్తాయిగా. అబ్బో కళ్ళతోటి మ్యాను స్టైల్. బాబాయ్ దొరికినాయా? దొరుకుతున్నాయి అసలు? ఏ రాళ్ళు దొరుకుతున్నాయి బాబాయ్? చెప్పు. ఇదండి ఇక్కడ దొరుకుతున్న రాళ్ళు ఏంటంటే చూసారా, ఈయన చూపిస్తున్నాడు. ఇవే రాళ్ళు దొరికి, ఇంత మించి ఏ రాళ్ళు దొరకవు అసలు. మీరు ఇక్కడ రావద్దు, మరోసారి మీకు చెప్తున్నాను. బాబాయ్ దొరికినాయా? రాళ్ళకి వచ్చారా? మేకలు ఉన్నాయా? వెరీ గుడ్. ఏ ఊరేనా? మరి ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి బాబాయ్? అసలు ఎప్పుడైనా దొరికినాయా? మీరు ఉన్నారు కదా పెద్దోళ్ళు, ఊరు పెద్దోళ్ళు కదా. మరి యూట్యూబ్ వాళ్ళు పెట్టి పాప వీళ్ళకి పని పాట లేకుండా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి. మరి వేస్ట్ కాదు పాప వీళ్ళు. ఎప్పుడో ఎవరు దొరకలేదు కదా. దొరికింది ఆనలో ఉన్నాయా? ఇక్కడ దొరికింది లేదు. ఈ ఊరు స్థానికుడు గొర్రెలు కాస్తాడండి ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఎవరికి దొరకలేదండి, దొరికిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేవు అని ఆయన చెప్తున్నాడు. ఒకసారి చూడండి దయచేసి, మళ్ళీ చెప్తున్నాను. ఇలాగ ఆ ఊర్లో ఉన్న స్థానికులే చెప్తున్నారు అక్కడ దొరకట్లేదని. అయినా మీరు ఎందుకు వెళ్తున్నారు? దొరుకుతాయి దర్గా కడదామని వచ్చాను నేను. కొండ మీద కోసం కష్టం చేస్తున్నాను నేను. వచ్చి నా రాళ్ళన్నీ నూకారు ఇక్కడ. నూకారా? 15 రోజులు రాళ్ళన్నీ నూకేశారు, కష్టం చేసిన రాళ్ళన్నీ. ఎవరు నూకారమ్మా? ఏడున్నా అక్కడ ఇసుక మీద దొంగోళ్ళు ఎవరు నూకారు, దొంగోళ్ళు. మళ్ళీ వచ్చాను, కష్టపడతాను. బాబు ఎప్పుడు చదువుతున్నాను?
చూడండి యూట్యూబ్ వాళ్ళు మేము ఇటు చూడు. ఇదిగోండి ఆయన తవ్వుతున్నాడు చూసారా, అక్కడ మట్టి పిల్లలు కానీ ఇరిగి ఆయన మీద పడితే ఎంత ప్రమాదం. అసలు ఇలాగ లోపలికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో తవ్వబాకండి, చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే పదే పదే పోలీసు వారు అందరూ చెప్తున్నారు, దయచేసి వీటికి ఎడిక్ట్ అవ్వద్దు, వీటికి ఆశపడద్దు. ఎంత ప్రమాదం అంటే ఫారెస్ట్ వాళ్ళు కానీ మైనింగ్ యాక్ట్ కానీ ఏదైనా కానీ పెట్టారంటే మైనింగ్ వాళ్ళు, మీరు కోర్టులో ఉంటే తిరగడం సరిపోద్ది జీవితాంతం. అమూల్యమైన కాలాన్ని విలువని అనవసరంగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని పాడు చేసుకోబాకండి. దయచేసి ఇంటికాడ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏదైనా పనికి వెళ్ళండి, 4 రూపాయలు వస్తాయి, దాంతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒకవేళ కానీ పోలీసులు కానీ మైనింగ్ యాక్ట్ కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ కేసులు పెడితే మాత్రం జీవితాంతం తిరగాల్సి ఉంటుంది. ఎందుకురా వచ్చాము ఈ నరకంలోకి అని చెప్పి ఎవరికి చెప్పినా దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎన్ని రోజులు ఎత్తుతున్నారు? నిజం చెప్పన్నా. తమ్ముడు ఎన్ని రోజులు ఎదుగుతున్నావు తమ్ముడు? ఎన్ని రోజులు ఇది ఇవాళ వచ్చారా? నేను దొరికినాయా? ఏమ్మా నీకేం దొరికినాయా? దొరకలేదా? మరి డైమండ్ దొరుకుతున్నాయని పుకారు చేస్తున్నారు, యూట్యూబ్ వాళ్ళు పెడుతున్నారు. మరోసారి మీ అందరికీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఏమీ ఈజీ మనీ ఏమీ అంత ఈజీ ఏం కాదు. అసలు ఇక్కడ దొరుకుతున్నాయి కూడా లేదో తెలియదు. దయచేసి ఎవరు రాబాకండి, మొత్తం అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.